హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ పద్మ. ఈరోజు నేను ఈ వీడియోలో తెల్ల జుట్టు నల్లగా మారడానికి మరియు జుట్టు ఒత్తుగా పెరగడానికి ఒక ఆయిల్ ప్రిపరేషన్ మీకు చూపిస్తాను. చూడండి, కొబ్బరి నూనెలో ఈ రెండింటిని కలిపి కాగబెట్టి పెట్టుకుంటే తెల్ల జుట్టు కూడా నిదానంగా నల్లగా మారుతుందండి. వీక్లీ 3 times పెట్టుకుంటే ఈ ఆయిల్ మరియు జుట్టు పెరుగుతూనే ఉంటుంది. జుట్టు రాలడం సమస్య మొత్తానికి తగ్గిపోతుంది. 100% పనిచేస్తుంది ఈ ఆయిల్. దానికి గాను మనము కొబ్బరి నూనెను ముందు వేడి చేసుకుంటున్నాం. ఇక్కడ కొబ్బరి నూనె బాగా వేడైన తర్వాత అందులో మందార పువ్వు కాడలు తీసేసి మందార పువ్వులు వేసుకోవాలి. కాడలు తీసేయాలి మందార పువ్వులకు. ఇక్కడ నేను 1/2 kg వరకు ఆయిల్ తీసుకున్నాను. దానికి ఒక 20-25 కొన్ని ఎక్కువ ఉన్న మందార పువ్వులు బాగానే ఉంటాయి. 1 స్పూన్ మెంతులు వేసుకొని వీటిని రెండుటిని ఆయిల్లో వేసి మనం ఇప్పుడు వేడి చేసుకుంటాం. ఫస్ట్ మందార పువ్వులను ఈ ఆయిల్లో వేస్తున్నాను. చూడండి, ఆయిల్ వేడైంది. మందార పువ్వులను ఈ ఆయిల్లో వేస్తున్నాను. ఈ పువ్వులలో ఉన్న సారం అంతా నూనెలోకి దిగేంత వరకు వేడి చేయాలి. ఈ పువ్వులతో పాటే మనం మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండుటిని వేసి వేడి చేసిన ఆయిల్ చాలా పనిచేస్తుందండి. నేను పెట్టుకొని చూసిన కాబట్టి మీకు ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నా. ఈ మందార పువ్వులు అందుబాటులో ఉంటే కంపల్సరీగా చేసుకొని ట్రై చేయండి. 100% రిజల్ట్ ఉంటుంది. ఈ పువ్వులన్నీ వేసేసి ఇందులో బాగా దాంట్లోంటి సారం అంతా ఆయిల్లో దిగేంత వరకు వేడి చేసుకుందాం. కలుపుతూ కొంచెం ఫ్లవర్స్ అన్నీ ఆయిల్లో కలిసేటట్టు కలిపేసి నూనె బాగా కాగనివ్వాలి. ఇక్కడ చూడండి, ఆయిల్ బాగా వేడయ్యి కలర్ చేంజ్ అవుతుంది. ఆయిల్ ఎల్లో కలర్లోకి మారుతుంది. ఇక్కడ చూడండి, అదే ఆ పువ్వులలో ఉన్న సారం మొత్తం ఆ ఆయిల్లోకి వచ్చేంత వరకు వేడి చేసుకోవాలన్నమాట. మనం కలుపుతూ వేడి చేసుకోవాలి. కలిపితే అన్ని పువ్వులు కూడా కరెక్ట్గా నూనెలో వేడవుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఆయిల్ మొత్తం కలర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఎల్లో కలర్లోకి మారుతుంది. చూడండి, ఆయిల్ అంతా ఇట్లా మంచిగా కలర్ అంతా చేంజ్ అయ్యి కలర్ చేంజ్ అయ్యి పూలలోంచి సారం అంతా ఆయిల్లో కొంచెం వచ్చేంత వరకు వేడి చేస్తూనే ఉండాలి. దాన్ని మరీ హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోనే ఈ నూనెను వేడి చేయాలి. అప్పుడే దీంట్లోంచి సారం అంతా బయటకు వస్తుంది. హై ఫ్లేమ్లో పెడితే ఫ్లవర్స్ మాడిపోతాయి. వెంటనే ఆ ఫ్లవర్స్లోంచి సారం అంతా ఆయిల్లోకి పర్ఫెక్ట్గా రాదు. ఓకే, లో ఫ్లేమ్లోనే ఆయిల్ అంతా వేడి చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, దాదాపుగా ఆయిల్ వేడైపోయింది. మళ్ళీ ఒకసారి కలిపేసి ఒక 2 minutes ఉంచేద్దాం. ఇక్కడ చూడండి, మొత్తం కలర్ అంతా చేంజ్ అయిపోయింది ఆయిల్. ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా మొత్తం కలర్ చేంజ్ అయినాయి. అంటే దాదాపు అందులోంచి సారం మొత్తం ఆయిల్లోకి వచ్చేసింది అన్నమాట. మొత్తం ఫ్లవర్స్ అన్నీ ఒక సైడ్ కని చూస్తే చూడండి, ఆయిల్ మొత్తం ఎల్లో కలర్లో ఎంత బాగా వచ్చిందో. మొత్తం ఇక ఆయిల్ కాగడం కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఫ్లవర్స్ని ఒక సైడ్ కనుక్కొని
ఒక సైడ్ కనుక్కొని ఇక స్టవ్ కట్టేస్తున్నాం అన్నమాట. స్టవ్ కట్టేసిన తర్వాత ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత వడపోసుకోవాలి మనం. ఇదే వేడిగా ఉంటే దాంట్లో వస్తున్నాయి అవుతాయి కాబట్టి కొంచెం ఆయిల్ కొంచెం చల్లగా అయిన తర్వాత ఆయిల్ను వడపోసుకోవాలి. స్టవ్ ఆపేసిన తర్వాత కూడా ఇంకా అవి ఫ్రై అవుతున్నాయి చూడండి. ఎందుకంటే ఆయిల్ బాగా చాలాసేపు వేడిగా ఉంటుంది కదా, అందుకని ఇప్పుడు కొంచెం పక్కకు పెట్టేసినాం. ఇది చూడండి చల్లారింది. ఒక స్టీల్ దాంట్లోకి వడపోస్తున్నాను నూనెనంతా. ఈ ఫ్లవర్స్ పక్కకుండి ఫ్లవర్స్ని కూడా పిండేస్తే మొత్తం దాంట్లోంచి కూడా ఆయిల్ మంచిగా వస్తుంది. మొత్తం ఇక ఇక్కడ చూడండి క్యాన్లో కరెక్ట్ కనిపించట్లేదు కాబట్టి ఇంకొక ప్లేట్లోకి మారుస్తున్నా దీన్ని. ఈ డబ్బా పెద్దగా ఉండి కొంచెం ఆయిల్ సరిగ్గా కనిపిస్తలేదని ఇంకో గిన్నెలోకి ఆయిల్ను మార్చేసిన. ఇక్కడికి ఇంకో దాంట్లో వస్తున్నా దీన్ని ఆరడానికి కూడా బాగుంటుందని. ఇక్కడ చూడండి ఆయిల్ అలా రెడీ అయిందో. దీన్ని కొద్దిసేపు ఆరనిచ్చి మనము గాజు సీసాలో పోసి స్టోర్ చేసుకోవాలి. నూనె ఆరింది, ఇక గాజు సీసాలో పోసి స్టోర్ చేస్తున్నాం. చూడండి నూనె ఎంత కలర్ఫుల్గా ఎంత పర్ఫెక్ట్గా కాగిందో. 100% రిజల్ట్ ఉంటుందండి. వీక్లీ 3 times వరకు పెట్టుకోండి. కుదుర్లకు మాత్రమే పెట్టుకోండి. బాగా కుదుర్లకు పెట్టుకొని బాగా మర్దన చేసుకోవాలి. కంపల్సరిగా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది, మరియు జుట్టు పెరుగుతూనే ఉంటుంది. జుట్టు రాలడం సమస్య అయితే 100% తగ్గిపోతుంది. నేను ట్రై చేసిన తర్వాతనే నేను నా అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నా. నేను ఎప్పటికీ దాన్నే వాడతాను, అందుకే మీకు చెప్తున్నాను. మీరందరూ ట్రై చేసి చూసి నాకు కామెంట్ పెట్టండి, రిజల్ట్ వచ్చిందా రాలేదని. కంపల్సరిగా అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఆయిల్ వాడటం వల్ల. జుట్టు సమస్యలు అన్నీ తగ్గిపోతాయి మనకు. ఏ ఒక్క జుట్టు సమస్య కూడా లేకుండా అన్ని జుట్టు సమస్యలన్నీ తగ్గిపోతాయి. జుట్టు బ్లాక్గా సిల్కీగా మంచిగా దట్టంగా అవుతుంది. కంపల్సరిగా ప్రతి ఒక్కరూ వాడి చూడండి. 2 ఇంగ్రీడియంట్స్ కాబట్టి పెద్ద కష్టం కూడా ఏం కాదు. అందరు ప్రతి ఒక్కరు వాడండి ఫ్రెండ్స్. ఈ గాజు సీసాలో పోసుకొని మనం స్టోరేజ్ చేసుకొని మనం పెట్టుకునేటప్పుడు వాడుకోవచ్చు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోలు లైక్ చేయడం వల్ల వీడియోస్ చాలామందికి వెళ్తాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.